తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి సర్వదర్శన భక్తులు ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన వారిని దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్లోని పాచికాల గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి భక్తులను క్యూ లైన్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఫ్రీ బస్సుల ద్వారా పాచికాల గంగమ్మ ఆలయం వద్ద ఉన్న క్యూ లైన్లకు భక్తులు చేరుకునేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి రోజు 4వ రోజున స్వామివారి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదటి 3 రోజులు టోకెన్ కలిగినటువంటి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. 3 రోజుల్లో 2,02,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక ఇవాల్టి నుంచి కూడా సర్వదర్శనానికి సంబంధించి ఎలాంటి టోకెన్ లేకుండా తిరుమల చేరుకున్నటువంటి భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం పాచికాల గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లో అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా తిరుమలలో క్యూ లైన్ చేరుకోవడానికి పలు ప్రాంతాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు ఏటీసీ వద్ద ఉన్నటువంటి సర్కిల్ వద్దకు, అదేవిధంగా కృష్ణతేజ సర్కిల్ వద్దకు కూడా భక్తులు చేరుకుంటూ ఉంటారు. కానీ ఇవాల్టి రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఔటర్ రింగ్ రోడ్లో నుంచి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంటు నిండిపోయింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ నుంచి కూడా శిలాతోరణం సర్కిల్ వరకు కూడా క్యూ లైన్లు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీవారి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి చేరుకోవడానికి క్యూ లైన్లో ప్రవేశించాలంటే ఈ పాచికాల గంగమ్మ ఆలయ ప్రాంతం వద్ద సర్కిల్ వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ నుంచి ప్రవేశించవలసి ఉంటుంది. దీంతో భక్తుల మధ్య ఎలాంటి తోపులాట్లు లేకుండా క్యూ లైన్లో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వివిధ ప్రాంతాల వద్దకు చేరుకుంటున్నటువంటి భక్తులను కూడా వారిని ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసి టీటీడీ ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. ఈ ప్రాంతం వద్దకు చేరుకుంటున్నటువంటి బస్సులు ఇవన్నీ కూడా ఏటీసీ సర్కిల్, కృష్ణతేజ సర్కిల్, అదేవిధంగా ఎంబీసీ ప్రాంతాలలో ఉన్నటువంటి భక్తులను తీసుకువస్తున్నారు. వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వదిలివేస్తున్నారు. దీంతో వారు నేరుగా కూడా క్యూ లైన్లలోకి ప్రవేశించేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా కూడా ఇక్కడి నుంచి దాదాపు 4-5 కిలోమీటర్ల మేర అయితే భక్తులు ప్రయాణించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులు దాదాపు 4-5 కిలోమీటర్ల మేర నడిస్తేనే వారు క్యూ లైన్ల వరకు చేరుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇవాల్టి రోజు ఉదయం నుంచి కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిగేటటువంటి సమయంలో 7 కంపార్ట్మెంట్లో సంబంధించినటువంటి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక అదేవిధంగా స్వామివారికి ఇవాల్టి రోజున నిర్వహిస్తున్నటువంటి అభిషేక సేవ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం భక్తులకు అభిషేక సేవ జరుగుతున్నటువంటి సమయంలోనే దర్శనానికి అనుమతించేలా ఒక కీలక నిర్ణయం అయితే టీటీడీ తీసుకుంది. దీంతో సర్వదర్శనం భక్తులు వేచి ఉండే సమయం తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఇక సర్వదర్శనానికి సంబంధించి ప్రస్తుతం క్యూ లైన్లలో దాదాపు 40,000 మంది భక్తులు అయితే చేరుకున్నారు. ఇవాల్టి రోజున వీరికి స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం క్యూ లైన్లో వెళ్తున్నటువంటి భక్తులకు ఇవాళ రాత్రికి స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. మొత్తంగా ఇవాల్టి రోజున 75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించేటటువంటి పూజా కైంకర్యాల కారణంగా దర్శనం చేసుకునేటటువంటి భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇది 60 నుంచి 65,000కే పరిమితం అవుతుంది. కానీ ఇవాల్టి ఉదయం నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దాదాపు 75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో 4 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 2,80,000కు చేరుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ రీత్యా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.